Today I'm going to give some lecture on differentiation. So, basic formulas కానీ చిన్న చిన్న క్వశ్చన్స్ కు డిఫరెన్షియేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ సెషన్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రీవియస్ క్లాస్ అంతా కూడా బోర్డ్ ఎగ్జామినేషన్ పర్పస్ మీద యూస్ఫుల్గా ఉండేటువంటి క్వశ్చన్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఎస్పెషల్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్. అంటే కమింగ్ డేస్ అంతా కూడా మీకు ఎగ్జామినేషన్ పీరియడ్ కాబట్టి ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను చెప్తున్నాను. బట్ ఈ క్లాస్ పర్టికులర్గా ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎంసెట్ కానీ మెయిన్స్ కానీ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఓకే ఎంట్రన్స్ బేస్ మీద ఉండేటువంటి ఎగ్జామినేషన్స్ కు యూస్ఫుల్ గా ఉన్నటువంటి క్వశ్చన్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. రైట్. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఎంసెట్ మెయిన్స్ అని కాదు. మీరు ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఓకే కొన్ని కొన్ని ఎగ్జామినేషన్స్ లో కూడా మీకు ఈ టాపిక్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ లైక్ యూపీఎస్సి కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్స్, ఏపీపీఎస్సి ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా చాలా ఎస్ వెరైటీ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లో మీకు ఈ క్వశ్చన్స్ అనేది చాలా చాలా యూస్ఫుల్ గా ఉండేటువంటి క్వశ్చన్స్ అవన్నీ కూడా. ఇక్కడ ఈ సెషన్ లో నేను వెరీ క్లియర్ గా 5 ఇంపార్టెంట్ మోడల్ స్టాండర్డ్ ఫార్మ్స్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. అంటే ఒక స్టాండర్డ్ ఫామ్ ఒక 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 టైప్ ఆఫ్ ఒకే స్ట్రక్చర్ లో ఉన్నప్పుడు దాన్ని డిఫరెన్షియేషన్ ఎలా సాల్వ్ చేయాలి అంటే డైరెక్ట్ డెరివేటివ్ చేయకుండా డైరెక్ట్ డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది మనకు ఎక్కువ టైం పడుతుంది అనమాట ఆన్సర్ అవడానికి. కాబట్టి ఇక్కడ ఎలాంటి షార్ట్ కట్స్ ఎలాంటి ట్రిక్స్ టిప్స్ మనం అప్లై చేయవచ్చు అనేది దట్ ఈస్ ఈ సెషన్ యొక్క మెయిన్ మోట్ అనమాట. రైట్. వితౌట్ ఎనీ డిలే విల్ గో టు ఫస్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ క్వశ్చన్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఎస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి డివైడెడ్ బై సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డి. ఇది ఫంక్షన్. యాక్చువల్లీ ఇదంతా కూడా ఫంక్షన్ అనమాట. ఈ ఫంక్షన్ కు మనం డి బై డిఎక్స్ అనేది అప్లై చేస్తున్నాం. ఇక్కడ ఈ ఫంక్షన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ బి సి డి కాన్స్టెంట్స్, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫంక్షన్ అనమాట. ఓకే, సమ్ న్యూమరేటర్ బై డినామినేటర్ స్ట్రక్చర్ లో ఉండాలి. ఎలాంటి ఫంక్షన్స్ కు మనం డి బై డిఎక్స్ అనేది ఎలా అప్లై చేస్తామంటే ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ ఏబిసిడి ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డి హోల్ స్క్వేర్. అంటే డినామినేటర్ ఏదైతే ఉంటుందో దానికి స్క్వేర్ చేసుకుంటాం. వెరీ క్లియర్. అంటే మోడ్ ఏబిసిడి అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏబిసిడి కదా. ఏబిసిడి అంటే ఏడి మైనస్ బిసి ఫార్ములా. ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అపాన్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డి హోల్ స్క్వేర్ గా రాసుకుంటాం అనమాట. వెరీ క్లియర్. అంటే మనం ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిందంటే కోఎఫిషియన్స్ బాగా చూసుకోవాలి. అంటే ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే డి అంటే ఏంటి నీట్ గా రాసుకోవాలి. ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ వాట్ ఈస్ ఫంక్షన్ చూసుకోవాలి. వెరీ క్లియర్ అనమాట. దీనికి రిలేటెడ్ గా ఒక ఎగ్జాంపుల్ ఐ సెలెక్టెడ్ హియర్. దిస్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ dy బై dx అనమాట. రైట్. ఇక్కడ చూడండి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ గా ఉంది. అంటే దాన్ని నోట్ చేసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. దాన్ని డెరివేట్ చేయండి. డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఐ కానీ ఈ పవర్ ఎక్స్ కదా. రైట్ అనమాట. నెక్స్ట్ కాన్స్టెంట్స్ చూడండి ఇక్కడ. 3 8 -7 9 ఉంది. కాబట్టి దీనికి డిటర్మినెంట్ చేయండి. డిటర్మినెంట్ ఆఫ్ 3 8 -7 9. దిస్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్. 27 ప్లస్ 56 రాసుకోవచ్చా. దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు రైట్ 27 ప్లస్ 56 హౌ మచ్ హియర్. రైట్ 27 ప్లస్ 56 దట్ ఈస్ 83 రాసుకోవచ్చా. 83 ఐ థింక్ 83 రైట్ 83 కదమ్మా. రైట్ 83. 83గా నోట్ చేసుకో. దిస్ ఈజ్ 83. రైట్. ఓకే, మనం ఆల్రెడీ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నోట్ చేసుకున్నాము. అలాగే ఈ డిటర్మినెంట్ వాల్యూ కూడా నోట్ చేసుకున్నాం. ఓకే రైట్. మనకు కావాల్సిన రిజల్ట్ ఎలా ఉండాలి. డిటర్మినెంట్ ఆఫ్ ఏబిసిడి. డిటర్మినెంట్ ఆఫ్ ఏబిసిడి అంటే వాట్ ఈస్ ద వాల్యూ హియర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 83 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. వాట్ ఈస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ హియర్. దిస్ ఈజ్ ఈ ఫోర్ ఎక్స్ రాసుకోవచ్చా. డివైడెడ్ బై ఇక్కడ డినామినేటర్ చూడండి. సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డి హోల్ స్క్వేర్ ఉంది. అంటే వాట్ ఈస్ డినామినేటర్ హియర్. ఎస్, ఇన్ అవర్ క్వశ్చన్ -7 ఈ పవర్ ఎక్స్ ప్లస్ 9 హోల్ స్క్వేర్ గా నోట్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ గా నోట్ చేసుకోవచ్చు. అంటే మనం జనరల్ గా యూ బై వి మెథడ్ ప్రకారం సాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫంక్షన్ అనేది
సమ్ న్యూమరేటర్ బై డినామినేటర్ అంటే యూ బై వి ఫార్మేట్లో ఉంది కాబట్టి మనం ఆ ఫార్మేట్లో నోట్ చేసుకోవచ్చు. మీరు ఎలా చేసుకున్నా కానీ మీకు వచ్చేటువంటి రిజల్ట్ ఇదే అనమాట. రైట్. కాబట్టి మనం ఇక్కడ యూ బై వి ఫార్ములా నోట్ చేయకుండా మనం డైరెక్ట్గా ఈ షార్ట్ ట్రిక్స్ అన్ని కూడా మనం వెరీ ఫాస్ట్ టైంలో వెరీ క్విక్గా మనం ఆన్సర్స్ మనం ఒక బ్యూటిఫుల్ గా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాబ్లమ్కి సో దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్ గా మనం చేసుకోవచ్చు. ఒకసారి చూడండి మనం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏబిసిడి, ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ, వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఒక్కోసారి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీకు షిఫ్ట్ కూడా చేయవచ్చు. అంటే సో ఎప్పుడు స్టార్టింగ్ ఏనే కాకుండా మీకు డినామినేటర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ ప్లేస్ లో కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే 9 పక్కన కూడా మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా నోట్ చేసుకోవచ్చు. రైట్. కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ను ఒక స్టాండర్డ్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఒక స్టార్టింగ్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చినట్టు అరేంజ్ చేసుకోండి. అప్పుడు మనకు ఏబిసిడి అనేది క్లియర్ గా ఒక ఐడియా వస్తుంది. ఓకే, దేని మనం ఏ అనుకోవాలి, దేని మనం బి అనుకోవాలి, సంథింగ్. ఓకే, ఒక్కోసారి షఫుల్ చేసి ఇచ్చినా కానీ మీరు దాన్ని ఒక స్టాండర్డ్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోండి. రైట్. సో దిస్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద స్టాండర్డ్ ఫామ్ second standard form. If y is equal to root of f of x plus root of f of x plus root of f of x plus and so on infinity. అంటే ఇక్కడ చూడండి ఈ ఫంక్షన్ చాలా వెరైటీగా ఉంది. అంటే రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ? అన్కౌంటబుల్ టర్మ్స్ ఉన్నాయి. అంటే ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వీ హ్యావ్. అంటే రూట్ లోపల మనకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే అన్కౌంటబుల్ టర్మ్స్ ఉన్నాయి కదా, అన్కౌంటబుల్ టర్మ్స్ ఉన్నాయి. సో దీన్ని ఏమంటామంటే మనం ఇన్ఫినిటీ సిరీస్ ఫంక్షన్ అంటాం. ఇన్ఫినిటీ సిరీస్ ఫంక్షన్ గా మనం క్లియర్ గా చేసుకుంటాం. అంటే ఇన్ఫినిటీ సిరీస్ ఫంక్షన్ అనేది ఏంటి? సో వాట్ ఈస్ ఇన్ఫినిటీ సిరీస్ ఫంక్షన్ అనేది మనం క్లియర్ గా మనం చెప్పుకో. ఇన్ఫినిటీ సిరీస్ ఫంక్షన్ అంటే మనం రియల్ లైఫ్ లో ఎలా చెప్పుకోవచ్చు? ఒక పెద్ద ఆడిటోరియం ఉంది అనుకోండి. పెద్ద ఆడిటోరియంలో మనకు ఆ చైర్స్ అంతా ఒక ఒక అంటే ఒక రోస్ లో మనం అరేంజ్ చేసుకుంటుంటాం కదా, ఒక రో వైజ్ అరేంజ్ చేసుకుంటూ ఉంటాం. సో దాన్ని మనం ఇన్ఫినిటీ సిరీస్ గా మనం తీసుకోవచ్చు అనమాట. ఇన్ఫినిటీ సిరీస్ గా తీసుకోవచ్చు. లేదంటే సపోజ్ హార్ట్ బీట్ ఉంది అనుకోండి. హార్ట్ బీట్. సో హార్ట్ బీట్ సపోజ్ ఎలా ఉంటుంది? సో దీన్ని మనం ఇన్ఫినిటీ సిరీస్ గా తీసుకోవచ్చు. ఒక సౌండ్ వేవ్స్ ఉంది అనుకోండి. సౌండ్ వేవ్స్ ఎలా ఉంటుంది? సో ఇలా సపోజ్ ఇలా. సో దీన్ని మనం ఇన్ఫినిటీ సిరీస్ గా తీసుకుంటాం. ఓకే, రన్నింగ్ రేస్. సపోజ్ రన్నింగ్ రేస్ చూడండి. సపోజ్ స్టార్టింగ్ ఇలా మనం స్టార్ట్ చేసాం అనుకోండి. ఇలా రౌండ్ చేస్తూ ఉన్నాడు. సో దీన్ని కూడా మనం ఇన్ఫినిటీ సిరీస్ గా తీసుకోవచ్చు అనమాట. ఇన్ఫినిటీ సిరీస్ గా తీసుకోవచ్చు. రైట్. సో ఇలాంటి ఇన్ఫినిటీ సిరీస్ మన రియల్ లైఫ్ లో ఎలా మనం దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ రాసి చూడండి. సో జస్ట్ ఐ వాంట్ టు స్ట్రైక్ అవుట్ ఆల్ ది థింగ్స్ హియర్. ఎస్. యా. రైట్. ఇక్కడ రియల్ లైఫ్ లో వాటి యొక్క అప్లికేషన్ ఎలా తీసుకోవచ్చు అంటే కరెంట్ ఫ్లో అండ్ సౌండ్ వేవ్స్ ఉంది. కరెంట్ ఫ్లో అండ్ సౌండ్ వేవ్స్ అంటే సో ఇవన్నీ కూడా మనకు ఇంజనీరింగ్ ఫీల్డ్ లో మనం యూజ్ చేస్తాం. సో ఇంజనీరింగ్ ఫీల్డ్ లో మనం అంటే వెరీ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేటువంటి టాపిక్ అన్నమాట. కరెంట్ ఫ్లో అంటే అనాలిసిస్ ఆఫ్ ది కరెంట్ ఫ్లో. అనాలిసిస్ ఆఫ్ ది కరెంట్ ఫ్లో కావచ్చు, అనాలిసిస్ ఆఫ్ ది సౌండ్ వేవ్స్ కావచ్చు. రైట్. ఇలాంటివన్నీ కూడా మనం ఇంజనీరింగ్ లో మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ బౌన్సింగ్ బాల్ టు కమ్ టు రెస్ట్. ఏదైనా సపోజ్ ఒక బాల్ మనం సపోజ్ జస్ట్ ఫ్లోర్ మీద ఎట్లా అన్నాం అనుకోండి. అది బాల్ కింద పడిన తర్వాత ఫ్లోర్ మీద ఎలా ఉంటుంది? ఒక బాల్ కింద పడిన తర్వాత సపోజ్ ఇలా హైట్ అయ్యి మళ్ళీ జంప్, మళ్ళీ కొంచెం హైట్ అయ్యి మళ్ళీ జంప్, మళ్ళీ కొంచెం హైట్ అయ్యి జంప్. సో ఇలాంటి సిరీస్ అంతా కూడా మనం ఇన్ఫినిటీ సిరీస్ గా తీసుకుంటాం. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక బాల్ మనం గ్రౌండ్ మీద మనం ఫ్లో చేస్తే అంటే ఒక ఫోర్స్ తో మనం అప్లై చేసాం అనుకోండి. అది బౌన్స్ అయ్యి మళ్ళా ఒక వేవ్ లాగా క్రియేట్ అయ్యి మళ్ళా నెక్స్ట్ స్మాల్ వేవ్, మళ్ళీ స్మాల్ అంటే ఏ టైంలో అది ల్యాండ్ అవడానికి అంటే రెస్ట్ మూమెంట్ రావడానికి ఎంత టైం పడుతుంది అంటే టైం మనం కౌంట్ చేసుకోవడానికి. అంటే యూజింగ్ ద ఇన్ఫినిటీ సిరీస్ ఇన్ ఫిజిక్స్ ఫీల్డ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద టైం. వీ హ్యావ్ టు ఫైండ్ ద టైం ఫర్ బౌన్సింగ్ బాల్ టు కమ్ రెస్ట్. అంటే రెస్ట్ పొజిషన్ అవడానికి ఎంత టైం పడుతుంది అనే దానికి అలాంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా ఇన్ఫినిటీ సిరీస్ ప్రకారం మనం సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే స్వింగ్ ఆఫ్ ఏ పెండులం టు స్టాప్. అంటే ఒక పెండులం మనం సపోజ్ ఇది ఒక సింపుల్ పెండులం అనుకోండి. సో దీన్ని మనం ఇలా స్వింగ్ చేసాం అనుకోండి. సో ఇది ఈ డైరెక్షన్ వెళ్ళి మళ్ళీ ఈ డైరెక్షన్ వస్తుంది, అవునా కదా? మళ్ళీ నెక్స్ట్ స్వింగ్ అయినప్పుడు కొద్దిగా మళ్ళీ వేవ్ తగ్గుతుంది అనమాట. వేవ్ లెంత్ తగ్గుతుంది. మళ్ళీ ఎక్కడ ఒక చోట మళ్ళీ స్టాప్ అవుతుంది. ఈ స్టాప్ అవడానికి ఎంత టైం పడుతుంది? వాట్ ఈస్ ద టైం? వాట్ ఈస్ ద టైం? సో ఇక్కడ కూడా స్టాప్ అవడానికి ఎంత టైం పడుతుంది? వాట్ ఈస్ ద టైం?
టైం వాల్యూ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఇన్ఫినిటీ సిరీస్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనమాట. అంటే ఇన్ఫినిటీ సిరీస్ అనేటువంటిది మన ఇంజనీరింగ్ ఫీల్డ్ లో యూజ్ చేసుకోవచ్చు, అలాగే కంప్యూటర్ ఫీల్డ్ లో యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఫిజిక్స్ ఫీల్డ్ లో కూడా మనం అప్లై చేసడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి సో దిస్ ఇస్ అ బ్రీఫ్ ఐడియా అబౌట్ ద ఇన్ఫినిటీ సిరీస్. ఎందుకంటే మీకు ఆ టర్మ్ ఒక స్పెషల్ గా ఉంది కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఆ టర్మ్ ఒక స్పెషల్ గా ఉంది కాబట్టి నేను దాని గురించి ఒక క్లియర్ గా ఒక బ్రీఫ్ గా ఐడియా ఇచ్చి నేను దాని గురించి సో క్లియర్ కట్ గా మీకు ఆన్సర్స్ అనేది ఎలా ఉంటుంది అంటే చెప్తున్నాను అనమాట. రైట్. ఎస్, ఇలాంటి ఇన్ఫినిటీ సిరీస్ కు మనం ఇలాంటి సిరీస్ కు మనం డెరివేటివ్ అనేది ఎలా అప్లై చేయాలి? సో dy/dx is equal to f dash of x divided by 2y minus 1. వెరీ సింపుల్ డెరివేటివ్. అంటే క్వశ్చన్ ఏమో ఫంక్షన్ ఏమో వెరీ హ్యూజ్ గా ఉంది కదా, వెరీ హ్యూజ్ గా ఉంది, పెద్దగా కనిపిస్తుంది. ఒక బోల్డ్ గా అంటే రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ, ఒక పెద్ద బోల్డ్ గా కనిపిస్తుంది. సో దానికి డిఫరెన్షియేషన్ చాలా చిన్నది అనమాట. అంటే dy/dx is equal to ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై 2y మైనస్ 1. ఎఫ్ డాష్ అంటే ఏంటి? ఇక్కడ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ నే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో మీకు ఎనీ ఫంక్షన్స్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, సైన్ కావచ్చు, కాస్ కావచ్చు, సైన్ స్క్వేర్ కావచ్చు, లాగ్ కావచ్చు, లాగ్ స్క్వేర్ కావచ్చు. ఓకే, వాట్ ఎవర్ ద ఫంక్షన్ యూ హ్యావ్ టు టేక్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఎనీ టైప్ ఆఫ్ ఫంక్షన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ ఎనీ ఎనీ ఫంక్షన్, ఎనీ ఫంక్షన్ ఎక్స్, సైన్ ఎక్స్, సైన్ స్క్వేర్ ఎక్స్, కాస్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఎక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ ఫంక్షన్ క్లియర్ గా పిక్ చేసుకోండి, దాన్ని ఈజీగా డెరివేట్ చేయండి. ఆ డెరివేటివ్ చేసిన దాన్ని న్యూమరేటర్ లో ప్లాట్ చేయండి. సో ఓల్ డివైడెడ్ బై 2y మైనస్ 1, దట్ ఈస్ యువర్ ఆన్సర్. వెరీ సింపుల్ అనమాట. రైట్, దీనికి రిలేటెడ్ గా ఒక ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ. సో y ఈజ్ ఈక్వల్ టు, ఇది క్లియర్ గా ఇన్ఫినిటీ సిరీస్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ కు dy/x నోట్ చేయమన్నాడు. వెరీ క్లియర్. వాట్ ఈస్ ఫంక్షన్ హియర్? ఎస్, లాగ్ స్క్వేర్ ఎక్స్ అన్నాడు కాబట్టి వెరీ క్లియర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ స్క్వేర్ ఎక్స్ గా నోట్ చేసుకోండి. సో దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్ హియర్? డెరివేటివ్ ఆఫ్ లాగ్ స్క్వేర్ ఎక్స్. సో దట్ ఈస్ 2 into log x, again derivative of log x 1 by x. So this is equivalent to, so 2 log x divided by x రాసుకోవచ్చా? దట్ ఈస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గా నోట్ చేసుకోవచ్చా? రైట్. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? వాట్ ఈస్ యువర్ ఆన్సర్ అకార్డింగ్ టు అవర్ రిజల్ట్? ఇక్కడ ఏముంది? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, రైట్. కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై 2y minus 1. This is equivalent to, so 2 into log x upon x whole divided by 2y minus 1. So this is your answer. సో దీన్ని ఇంకా కొంచెం బ్యూటిఫుల్ గా అరేంజ్ చేసుకోవాలనుకుంటే 2 into log x divided by x into 2y minus 1 కు నోట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ నోట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఫాస్ట్ గా క్విక్ గా నోట్ చేస్తున్నాము. రైట్, ఇవన్నీ కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇది చదవాలి అప్పుడప్పుడు, ఒక 10 days వన్స్, ఒక వీక్లీ వన్స్, ఒక్కోసారి స్టాండర్డ్ ఫార్మ్స్ మీద ఉండేటువంటి రిజల్ట్స్ ఒక్కోసారి రీకాల్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? ఇది డైరెక్ట్ గా అడగకపోయినా కానీ ఒక పెద్ద పెద్ద ఎస్ఐ టైప్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఎక్కడో చోట టచ్ అవుతుంది అనుకోండి ఇదే కాన్సెప్ట్, మీరు ఆ కాన్సెప్ట్ లో మళ్ళా డిఫరెన్షియేట్ చేసి మళ్ళీ టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఈ షార్ట్ ట్రిక్స్ అనేది మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అన్ని ఎగ్జామినేషన్ లో ఇది డైరెక్ట్ గా అడగకపోవచ్చు. ఓకే, డైరెక్ట్ గా ఇదే క్వశ్చన్ dy/x ఫైండ్ అవుట్ చేయండి అని అడగడు. ఎస్ఏ టైప్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీకు ఎక్కడైనా ఇలాంటిది స్ట్రైక్ అవుట్ అయింది అనుకోండి, అలాంటప్పుడు మనం ఇలాంటి టెక్నిక్స్ అనేది ఈజీగా ఫాలో అవ్వచ్చు అనమాట. రైట్, సో దిస్ ఇస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫినిటీ సిరీస్ యొక్క టైప్ గురించి డిస్కస్ చేస్తాం. చూడండి, దీన్ని కూడా మనం ఇన్ఫినిటీ సిరీస్ గానే ట్రీట్ చేసుకుంటాం. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ అండ్ సో ఆన్, ఇది కూడా ఇన్ఫినిటీ సిరీస్. ఎందుకంటే ఒకే టర్మ్ అనేది చూడండి రిపీట్ అవుతూనే ఉంది, రిపీట్ అవుతూనే ఉంది. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ? అన్కౌంటబుల్ టర్మ్స్ ఉన్నాయి. అంటే ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. అన్కౌంటబుల్ అంటే ఫంక్షన్ పైన సేమ్ ఫంక్షన్, ఇంకో ఫంక్షన్ పైన ఇంకో సేమ్ ఫంక్షన్, ఇంకో ఫంక్షన్ పైన ఇంకో సేమ్ ఫంక్షన్. దట్ ఈస్ వాట్ హియర్ ఇన్ఫినిటీ సిరీస్ అంటాం. ఇలాంటి ఇన్ఫినిటీ సిరీస్ కు, ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫినిటీ సిరీస్ కు dy/dx ను మనం ఎలా కౌంట్ చేయాలి అంటే, సో దానికంటే ఒక సపరేట్ స్టాండర్డ్ ఫామ్ ఉంది. సో దట్ ఈస్ y స్క్వేర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏదైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటుందో దాన్ని మనం పిక్ చేసుకొని, సో దానికి సంబంధించిన డెరివేటివ్ ను ఇక్కడ రాసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఓల్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఈ ఫంక్షన్ యాసిటీ గా రాసుకుంటాము. సో 1 మైనస్ y అనేది ఫిక్స్డ్ వేరియబుల్, వైని మనం డిస్టర్బ్ చేయకూడదు, లాగ్ ను కూడా మనం డిస్టర్బ్ చేయకూడదు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉంటుందో మళ్ళీ అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఇక్కడ ప్లాట్ చేసుకుంటాం. జస్ట్ స్టాండర్డ్ ఫామ్ ను గుర్తుపెట్టుకోవడం, ఆ స్టాండర్డ్ ఫామ్ లో ఉండేటువంటి వాల్యూస్ అన్ని కూడా మనం ప్లాట్ చేసుకుంటూ రావడం. వెరీ సింపుల్. సో దీనికి రిలేటెడ్ గా నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ.
సో వెరీ క్లియర్, సైన్ ఎక్స్ పవర్ సైన్ ఎక్స్ పవర్ సైన్ ఎక్స్ పవర్ ఇన్ఫినిటీ. అంటే ఒకే ఒక టర్ము రిపీట్ అవుతూనే ఉంది పవర్ లో. సైన్ ఎక్స్ సైన్ ఎక్స్ సైన్ ఎక్స్ సైన్ ఎక్స్. ఒకవేళ కాస్ ఉంటే కాస్ ఎక్స్ కాస్ ఎక్స్ కాస్ ఎక్స్ కాస్. ఒకవేళ ఎక్స్ ఉంటే ఎక్స్ 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 ఎక్స్. ఒకే టర్మ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఇది ఇన్ఫినిటీ సిరీస్. ఇందాక ఒక టైప్, ఇది ఒక టైప్ అన్నమాట, రైట్. కాబట్టి ఇక్కడ సైన్ ఎక్స్ మనం ఎలా తీసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, సో సైన్ ఎక్స్ ఇమీడియట్ మనం దాన్ని డెరివేట్ చేసుకుందాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ వాట్, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్, దట్ ఈస్ ఈక్వల్ కాస్ ఎక్స్. వెరీ సింపుల్. ఎప్పుడైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మనం ఫైండ్ అవుట్ చేసామో, సో స్టాండర్డ్ ఫామ్ లో నోట్ చేసుకోండి. వాట్ ఈస్ అవర్ స్టాండర్డ్ ఫామ్, వాట్ ఈస్ అవర్ స్టాండర్డ్ ఫామ్. సో ఇది కదండి ఆన్సర్, రైట్. ఈ స్టాండర్డ్ కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ వై స్క్వేర్ ఉంది కాబట్టి వై స్క్వేర్ ప్లాట్ చేసుకోండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, వాట్ ఈస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ హియర్, cos x upon, so f of x, what is f of x here? Yes, f of x is equal sin x కదా, రైట్. సో sin x కాబట్టి sin x నోట్ చేసుకోండి. సో ఇంటూ ఇంటూ 1 - y ను అలాగే డిస్టర్బ్ చేయకుండా అలాగే నోట్ చేసుకోండి. లాగ్ ను కూడా నోట్ చేయండి అలాగే, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎఫ్ ఆఫ్ ఎక్స్, వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హియర్, sin x కదా, sin x అలాగే నోట్ చేసుకోండి. వెరీ క్లియర్ అన్నమాట, వెరీ వెరీ క్లియర్, రైట్. వెరీ సింపుల్ అన్నమాట. సో వై స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ అపాన్ సైన్ ఎక్స్ ఇంటూ 1 - y ఇంటూ లాగ్ సైన్ ఎక్స్ కనువచ్చు. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ గా ట్రీట్ చేసుకోండి. వెరీ వెరీ సింపుల్ అండి, వెరీ వెరీ సింపుల్. దాంట్లో very very clear. That is, after that, this is answer for this question. And next go to next, yes, standard form. So standard form number 4, your standard form is f of x plus 1 by f of x plus 1 by f of x plus and so on infinity. So ఇది కూడా చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, ఇది కూడా ఇన్ఫినిటీ సిరీస్ అంటాం. సో దిస్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ ది infinity series, f of x plus 1 by f of x plus 1 by f of x plus 1 by f of and so on infinity. సో ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది సేమ్ రిపీటెడ్ గా ఉన్నటువంటి టర్మ్, ఎఫ్ ఆఫ్ సేమ్ టర్మ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా సేమ్ టర్మ్స్. ఇక్కడ 1 1 1 ఫిక్స్డ్ అన్నమాట. సో ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫినిటీ సిరీస్. ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫినిటీ సిరీస్ కు డిఫరెన్షియేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో dy by dx is equal to వెరీ సింపుల్ formula, y into f dash of x divided by 2y minus f of x. Very clear. Y as it is function and f dash of x is equal to derivative of the function, f of x is equal to as it is function. ఇక్కడ 2y అనేది రిమైనింగ్ ఫంక్షన్, అలాగే నోట్ చేసుకోండి. వెరీ క్లియర్. కాబట్టి ఫస్ట్, సో దీనికి రిలేటెడ్ ఒక ఎగ్జాంపుల్ ఐ సెలెక్టెడ్ హియర్. కమింగ్ టు ది ఆన్సర్, వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హియర్. ఇక్కడ చూడండి, ఎక్స్ 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 సేమ్ కాబట్టి సేమ్ రిపీట్ అయింది. సో ట్రీట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ గా నోట్ చేయండి. ఇమీడియట్ గా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసుకో. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ వాట్ ఇయర్ 1. కాబట్టి ఎప్పుడైతే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నోట్ చేసాము, వాట్ ఈస్ అవర్ స్టాండర్డ్ ఫార్మ్. స్టాండర్డ్ ఫార్మ్ ఈస్ ఈక్వల్ టు వై ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై, సో 2y మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా నోట్ చేసుకోండి. సో దిస్ ఈస్ ఈక్వల్ టు y right as it is and f dash of x. What is f dash of x here? That is 1 upon, so 2y minus f of x. F of x is equal to x. This is equivalent to y divided by 2y minus x. Very very clear అన్నమాట, వెరీ వెరీ క్లియర్. చూడండి, ప్రాబ్లం ఏమో చూడడానికి హెవీగా అనిపిస్తుంది కదా, హెవీగా అనిపిస్తుంది. దాని యొక్క డిఫరెన్షియేషన్ చాలా స్మాల్, అంటే విత్ ఇన్ 1 minute లో మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అంటే కొన్ని కొన్ని స్టాండర్డ్ ఫామ్ కు మనకు కొన్ని కొన్ని రిజల్ట్స్ బాగా మనం మైండ్ లో ఫిక్స్ చేసుకున్నట్లయితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లర్నింగ్ ఆల్ ది థింగ్స్. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ వి విల్ గో టు, ఎస్, నెక్స్ట్ స్టాండర్డ్ ఫామ్. దట్ ఈస్ వాట్ హియర్, ఇంప్లిసిటీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ వై ఈక్వల్ 0. అంటే ఫంక్షన్ అనేది ఈ ఈ ఫామ్ లో ఉన్నప్పుడు, ఎక్స్ వై ఫామ్ లో ఉన్నప్పుడు, ఎక్స్ వై ఫామ్ లో ఉన్నప్పుడు, సో అంటే ఒక ఈక్వేషన్ ఫామ్ లో ఉన్నప్పుడు, సో దానికి సంబంధించినటువంటి డిఫరెన్షియేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, డివై బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వాట్ అంటే మైనస్ ఎఫ్ సఫిక్స్ ఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ సఫిక్స్ వై గా నోట్ చేసుకోవచ్చు. అంటే నెగటివ్ నెగటివ్ ఆఫ్ ఎఫ్ సఫిక్స్ ఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ సఫిక్స్ వై గా నోట్ చేసుకో. అంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, కీప్ వై కాన్స్టెంట్, వై కాన్స్టెంట్. ఇక్కడ డినామినేటర్ లో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై, కీప్ ఎక్స్ కాన్స్టెంట్ గా నోట్ చేసుకోవచ్చు. ఓకేనా, సింపుల్ గా చెప్పాలంటే దాన్ని పార్షియల్ డెరివేటివ్ అంటాం. పార్షియల్ డెరివేటివ్, పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్, పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ వై. అలా సింపుల్ గా చెప్పాలంటే అలా కూడా మనం కౌంట్ చేసుకోవచ్చు, రైట్. కాబట్టి ఇక్కడ సో సో దీనికి రిలేటెడ్ గా నేను ఒక ఎగ్జాంపుల్ ఐ సెలెక్టెడ్ హియర్. క్లియర్ గా చూస్తే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ వై ఇస్ ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉందా.
వెరీ క్లియర్ జీరో ఫామ్ లో ఉంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ వై అంటే ఏంటి, ఈక్వేషన్ లో ఎక్స్ వేరియబుల్ వై వేరియబుల్ ఉంది. అలాగే ఇంకా రిమైనింగ్ ఏదైనా ఉండొచ్చు, నథింగ్ టర్మ్స్. ఓకే, సైన్ కాస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన టర్మ్ ఏంటి, ఇక్కడ డివై బై ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి సో డివై బై డిఎక్స్ అంటే ఫార్ములా ఏంటి, ఇక్కడ మైనస్ తో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఎఫ్ఎక్స్ నోట్ చేయాలి. ఎఫ్ఎక్స్ అంటే ఏంటి, డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, కీప్ వై కాన్స్టెంట్. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అన్నప్పుడు ఏంటి, డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్, ఎక్స్ క్యూబ్డ్ అంటే 3x² రాసుకోవచ్చా. నెక్స్ట్ కీప్ వై కాన్స్టెంట్, వై కాన్స్టెంట్ అప్పుడు వై క్యూబ్డ్ ఏమవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ దట్ ఈస్ జీరో. ప్లస్ డెరివేటివ్ ఆఫ్ ఇక్కడ చూడండి 3 కాన్స్టెంట్ వై కూడా కాన్స్టెంట్ కాబట్టి సో 3y నోట్ చేసుకోండి. సో ప్లస్ వై కాన్స్టెంట్ ఉన్నప్పుడు వాట్ అబౌట్ కాస్ వై, కాస్ వై కూడా కాన్స్టెంట్ అవుతుంది కదా. కాబట్టి డెరివేటివ్ ఆఫ్ కాస్ వై దట్ ఈస్ ఆల్సో జీరో. సో డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ 200 దట్ ఈస్ ఈక్వల్ టు జీరో. సో అదండి. సో ఎస్ ఓల్ డివైడెడ్ బై ఇంకా డినామినేటర్ లో ఎఫ్ఐ ఉంది అంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై, కీప్ ఎక్స్ కాన్స్టెంట్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై, వై అన్నప్పుడు ఎక్స్ కాన్స్టెంట్ అవుతుంది. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్డ్ ఏమవుతుంది, జీరో. సో డెరివేటివ్ ఆఫ్ వై క్యూబ్డ్ సో 3y² ప్లస్ సో 3x కాన్స్టెంట్ గా రాసుకోవచ్చా ఇక్కడ, రైట్. సో 3x కాన్స్టెంట్ ప్లస్ డెరివేటివ్ ఆఫ్ కాస్ వై ఏమవుతుంది ఇక్కడ, మైనస్ సైన్ వై అవుతుంది, మైనస్ సైన్ వై, రైట్. డెరివేటివ్ ఆఫ్ -200 దట్ ఈస్ ఈక్వల్ టు జీరో. సో దిస్ ఈస్ ఈక్వల్ టు ఒకసారి నీట్గా అరేంజ్ చేసుకోండి, మైనస్ బ్రాకెట్ అంటే సో 3x² ప్లస్ 3y ఓల్ డివైడెడ్ బై సో 3y² ప్లస్ 3x మైనస్ సైన్ వైగా నోట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ కంప్లీట్ ఆన్సర్గా నోట్ చేసుకోండి. వెరీ క్లియర్. ఇలా కాకుండా మీరు జనరల్ గా డి బై డిఎక్స్ అనేది బోత్ సైడ్ అప్లై చేసుకున్నా కానీ సేమ్ రిజల్ట్ వస్తుంది. కాకపోతే అక్కడ మళ్ళా కామన్ తీసుకోవడము, మళ్ళా టర్మ్స్ అన్ని కూడా రైట్ సైడ్ పంపించడము అని కాకుండా ఇలా మీరు ఒక కొంచెం ఆల్రెడీ డివై బై డిఎక్స్ మనం నీట్గా అరేంజ్ చేసుకున్నాం, సబ్జెక్ట్ గా నోట్ చేసుకున్నాం. కాబట్టి సో డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు మనం పర్ఫెక్ట్ గా మనం విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మనం ఆన్సర్స్ అనేది కౌంట్ చేసుకోవచ్చు అనమాట, రైట్. ఓకే, కీప్ స్టడీ, విష్ ఆల్ ది బెస్ట్, రైట్. సో వీడియో చూడడానికి ట్రై చేయండి. ఓకే, మీకు అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంకా కొంచెం అప్రోచింగ్ తెలుస్తుంది. అంటే సబ్జెక్ట్లో మనం ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి, ఎలా ప్రాబ్లమ్ ఎలా క్రాక్ చేయాలి అనేటువంటి థాట్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓన్లీ మీరు క్వశ్చన్ అలాగే షార్ట్ ట్రిక్స్ అనే కాదు, వే ఆఫ్ అప్రోచింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే ఓకే, ఎనీ హౌ కీప్ స్టడీ, విష్ ఆల్ ది బెస్ట్.